రోమియోలు చాప్టర్ 6 6వ అధ్యాయము 8వ వచనం. అందరం కలిసి గట్టిగా చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 6 verse 8. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. Now if we be dead with Christ, we believe that we shall also live with him. ఇంకోసారి చదువుదాము, అర్థం చేసుకోవాలని ట్రై చేద్దామండి. కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్స్. ఓకే, నౌ ఇఫ్ వీ బీ డెడ్ విత్ క్రైస్ట్, వీ బిలీవ్ దట్ వీ షల్ ఆల్సో లివ్ విత్ హిమ్. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దేవా వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవయ్యా తండ్రి. ఈ మధ్యకాల సమయంన వాక్యంలోని లోతును తెలుసుకోతుండగా తండ్రి దేవా, ఎందు నిమిత్తము బల్లలో మేము పాలు పంచుకోవాలో, ఎందు నిమిత్తం ఎందుకొరకు మీరు సిలువలో మరణించినారో దాని యొక్క ప్రాముఖ్యతను ఎరిగి తండ్రి దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి తండ్రి దేవా స్తోత్రాలు. నా వాక్యం కాదు, నా మాటలు కాదు, మీరు మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొంచెం ఇటు వస్తారా మీరు? ఐ వాంట్ టు సీ ఎవ్రీ వన్ ఫర్ దిస్ మెసేజ్. అంటే నాకు ఐ వాంట్ టు సీ ఐ కాంటాక్ట్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సో ఇందాక చదివిన వర్స్లో వాట్ డిడ్ యూ నోటీస్ అంటే మీరు చదివినారు కదా. అంటే మనం చాలాసార్లు బైబిల్ వాక్యం ఎట్లా చదువుతూ ఉంటాం అంటే అది ఏదో ఇంకా ఉంది కదా చదివేద్దాము అని చదివేస్తూ ఉంటాం. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యూ వర్డ్స్ దేర్. ఫ్యూ వర్డ్స్ కాదు, వర్డ్స్. సో అక్కడ ఉన్న కొన్ని పదాలని క్లియర్గా చదివితే, తెలుగులో ఒకసారి చదవరా? క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుంచి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడని. ఓకే, సో ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. సో ఇఫ్ యూ రీడ్ క్లియర్లీ, ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే నేను ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి క్వశ్చన్ దగ్గర ఒక క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న మీరందరూ డూ యూ ఫీల్, మీరు అనుకుంటారా మీరు దేవుని బిడ్డలమని? డూ యూ ఎవర్ ఫీల్ యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్? గుర్తుపెట్టుకోండి, ఎస్ అన్న చెప్పిన వాళ్ళు లాస్ట్ వరకు నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. సో ఐమ్ జస్ట్ ఆస్కింగ్ అ క్వశ్చన్, బట్ ఐ విల్ నాట్ టెల్ ద ఆన్సర్ నౌ. So it's a question for everyone. Yeah, we are disciples, that's why we are here. We are the followers of Christ, that's why we are here. Many are enjoying outside. You can have any other work. You would have been working in different places. ఏ పనైనా చేసుకుంటా ఉండొచ్చు. సండే అంటే రిలాక్స్ డే చాలా మందికి. ఎవ్రీవన్ వాంట్స్ టు రిలాక్స్, హ్యావ్ దేర్ ఓన్ టైం. అలా టీవీ మీద కూర్చొని, లేకపోతే అట్లా బయట అవుటింగ్కి వెళ్ళి మంచిగా తిని మళ్ళీ మండే నుంచి జాబులకి వెళ్ళాలి కదా. సో ఇది అందరు చేసేది. మనం ఏం డిఫరెంట్గా ఏం చేస్తామంటే, బికాజ్ వీఆర్ సేయింగ్ వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, బికాజ్ వీఆర్ సేయింగ్ వీఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. మేము దేవుని పిల్లలము, మేము దేవుని డిసైపుల్ అంటే ఏందండి? డిసైపుల్ అంటే తెలుగులో శిష్యులమని మనం అనుకుంటుంటే దానికి ఆన్సర్ ఏంటిదో చూద్దాం. సరే, సో ఇక్కడ ఇంకోటి ఏంటిదంటే, టైం చూసుకుంటాను, సారీ. ఓకే, ఫైన్. ఎందుకంటే ఇది చాలా పెద్ద సమయం అండి. దిస్ క్యాన్ బి ప్రీచ్డ్ మేబీ మోర్ దాన్ ఎ డే ఈజీలీ, బట్ ఐ వాంట్ టు గివ్ యూ ద గ్లిమ్స్. అంటే దీని మనము చూసుకునే ప్రాముఖ్యతను ఐ విల్ ట్రై టు అడ్జస్ట్ విత్ ఇన్ అన్ అవర్. నాట్ ఈవెన్ అంటే ఐ విల్ ట్రై టు ఫినిష్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్, బట్ ఈజీగా 1 hour అయితే పడుతుందండి. సో వాట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఏంటిది అంటే, ఒకసారి 6th చాప్టర్ ఫస్ట్లో చదువుదాం ఒకసారి. కెన్ వి రీడ్ ద ఫస్ట్ వర్స్ ఇన్ ద సేమ్ చాప్టర్? ఓకే, చాలు. తెలుగులో చదువురా? యా, ఇక్కడ మీకు అర్థమైందా క్వశ్చన్ ఏంటో? ఇప్పుడు మనం రక్షించబడ్డాము అంటే వీ ఫీల్ లైక్ వీఆర్ డిసేబుల్స్ ఆఫ్ క్రైస్ట్. సో మనం పాపం చేయొచ్చా, చేయకూడదా? అంటే మనకు చాలా వర్సెస్ చదువుకున్నాము, ద గ్రేస్ విల్ ఫాలో అస్, దట్స్ వై వీఆర్ సేవ్డ్ కదా.
మన నీతి క్రియలను బట్టి కాదు, దేవుడు చూపించిన కృపను బట్టి వీఆర్ సేవ్డ్. సో ఈ క్వశ్చన్ చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. 6th చాప్టర్ 1st వర్స్లో అట్లంటే ఆయన ఏమడుగుతున్నాడు అంటే పౌలు, డు వి నీడ్ టు సిన్ అంటే ఇప్పుడు కృప ఉందండి. ఇప్పుడు కృప మనం చనిపోయే వరకు ఎన్ని పాపాలు అయితే చేసి ఉన్నామో అన్ని పాపాల కోసం ఒకసారి చనిపోయినాడు దేవుడు. మళ్ళా చనిపోడు. హీ విల్ నాట్ డై అగైన్. హీ ఆల్రెడీ డైడ్ వాట్ ఎవర్ ద సిన్స్ వీ విల్ డూ అంటిల్ ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవిత కాలం అంతా ఎన్ని పాపాలు చేస్తామో వాటి అన్నిటి కొరకు ఆల్రెడీ ఆయన ప్రాణం పెట్టినాడండి. సో ఇఫ్ వీఆర్ సిన్నింగ్ ఎవ్రీ సింగిల్ టైమ్ వీ నీడ్ టు రిమెంబర్ వీఆర్ క్రూసిఫైయింగ్ హిమ్ అగైన్ అండ్ అగైన్. ఆయన అయితే మళ్ళీ చనిపోడు, బట్ వీ నీడ్ టు రిమెంబర్ హౌ మచ్ హీ టుక్ ద పెయిన్ ఆన్ ద క్రాస్. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే, వాట్ షల్ వి సే దెన్, షల్ వి కంటిన్యూ ఇన్ సిన్ దట్ గ్రేస్ మే అబౌండ్. అంటే మనం పాపం చేస్తూ ఉన్నాము ఎందుకంటే మనకు కృప ఉంది కాబట్టి. సో ఎట్లా పాపం ఆగుతుంది కదా? గాడ్ ఫర్బిడ్. సెకండ్ వర్స్ చదివితే, గాడ్ ఫర్బిడ్ హౌ షల్ వి దట్ ఆర్ డెడ్ టు సిన్ లివ్ ఎనీ లాంగర్. అంటే ఒకసారి తెలుగులో చదవరా సెకండ్ వర్స్. చాలు. సో ఇక్కడ చూడండి, పాపము చేసిన మనము ఏ విధంగా తిరిగి బతకగలుగుతాము? వీఆర్ డైడ్ ఫర్ సిన్. మనలోనే పాపం ఉంది, హౌ కెన్ వి లివ్ అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఇట్స్ వెరీ ట్రికీ క్వశ్చన్. మన జీవితకాలం అంతా మనం పాపం చేస్తాము, అట్ ద సేమ్ టైం మనం పాపం చేయొచ్చా చేయకూడదా? ఆర్ ఆ దేవుడు చూపించిన గ్రేస్ ఈజ్ దట్ ఇన్నఫ్? లైక్ ఆ గ్రేస్ ఉంది కాబట్టి క్యాన్ వి డూ మోర్ సిన్? సో దిస్ ఇస్ లిటిల్ బిట్ ట్రికీ కదా. సో ఓకే, థర్డ్ వర్స్ చదువుదాం ఒకసారి. చాలు అన్న. పొందితిమని క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఒక్కసారి ఇంగ్లీష్లో నేను చదువుతా. నో యీ నాట్ దట్ సో మెనీ ఆఫ్ అస్ వేర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్ వేర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు హిస్ డెత్. ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో ఏమనుందంటే, మెనీ ఆఫ్ అస్ ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు జీసస్ క్రైస్ట్ వేర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు హిస్ డెత్. ఏ విధంగా అయితే ఆయన చనిపోయినాడో ఆ విధంగా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనం చనిపోయినామా అని క్వశ్చన్ మార్క్ ఉందండి. సో దెర్ ఈజ్ అ క్వశ్చన్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, ఇక్కడ ఒక వర్డ్ మనం చూసినామండి. ఏ వర్డ్ చూసినాము? బ్యాప్టిజం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బ్యాప్టిజం. అంటే నాకు తెలీదు, లాస్ట్ వీక్ I had that burden. I want to preach about baptism. I want to tell everyone what exactly is baptism. So when I was praying, God led me this verse. అంటే నేను అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. know ye not that so many of us were baptized into Jesus Christ were baptized into his death. అంటే దాని మీనింగ్ ఏంటిది? ఆయనతో కూడా మనం బాప్తిజం తీసుకున్నప్పుడు మనం చనిపోయినామా ఆయనతో పాటి అనేదే క్వశ్చన్ ఇక్కడ మనందరికీ. సో మనం చనిపోయినామా చనిపోలేదా చూసుకుందాం. సో ఇప్పుడు మెసేజ్లో చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటానండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ బ్యాప్టిజం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం? బాప్తిస్మం అంటే ఏంటిది అసలు? అసలు అది ఇంగ్లీష్ వర్డా, తెలుగు వర్డా, హిందీ వర్డా, హిబ్రూ వర్డా, గ్రీక్ వర్డా? ఈజ్ ఇట్ ద రియల్ ఇంగ్లీష్ వర్డ్? డూ యూ థింక్? నో, ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్. పీపుల్ డింట్ ట్రాన్స్లేట్ దట్ వర్డ్ ఇంటూ ఇంగ్లీష్. సో చాలాసార్లు బ్యాప్టిజం అంటే అరే ఏంది ఈ వర్డ్ అంటే మనం వి డోంట్ నో. చాలాసార్లు మనకు కామన్ వర్డ్ ఏంది? జాన్ ద బ్యాప్టిస్ట్ అంటాము. ఆర్ ఎల్స్ పీపుల్ విల్ ఆస్క్ డిడ్ యూ టేక్ బ్యాప్టిజం? సో ఇవన్నీ మనం వీల్ డిస్కస్ అండి. ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఈస్ బ్యాప్టిజం. బ్యాప్టిజం అంటే గ్రీక్లో బ్యాప్టిజో అంట. బ్యాప్టిజో దాని మీనింగ్ ఏంటంటే ఇమ్మర్స్ ఇన్ ద వాటర్. ఇమ్మర్స్ అంటే మనం నీళ్ళలో మునిగితే ఏమవుతుందండి? దాన్ని ఇమ్మర్షన్ అంటారు. నీళ్ళలో మునిగితేనే దాని మీనింగే బ్యాప్టిజో గ్రీక్లో. ఇమ్మర్షన్, సోక్, ప్లంజ్. అంటే ప్లంజ్ అంటే ఏంది? లోపల మునిగి బయటకు వచ్చినప్పుడే దాన్ని ప్లంజ్ అంటారు కదా. సో డిప్, ఇవన్నీ మీనింగ్స్ ఆఫ్ బ్యాప్టిజం అండి. సరే, వాట్ ఈస్ బ్యాప్టిజం అంటే బ్యాప్టిజం ఎక్కడ చూస్తాం మనము? ఫస్ట్ బైబిల్లో వేర్ వి సీ బ్యాప్టిజం ఇన్ లైక్ సమ్వన్ ఈజ్ బ్యాప్టైజింగ్ సమ్వన్ అని. జాన్ ద బ్యాప్టిస్ట్ మనందరికీ తెలుసు. ఆయన పేరుకే ద బ్యాప్టైజర్ అని ఉంటుంది. జాన్ ద బ్యాప్టిస్ట్ అని అంటాం. చాలాసార్లు జాన్ ద బ్యాప్టిస్ట్ అంటూ ఉంటాం కదా, బికాస్ హీస్ ఫేమస్ ఫర్ డూయింగ్ బ్యాప్టిజమ్స్.
సో ఫస్ట్ టైం మనం బ్యాప్టిజం ఎక్కడ చూస్తామంటే వెన్ మార్క్ అంటే జాన్ ఎప్పుడైతే బ్యాప్టైజ్ చేస్తూ ఉన్నాడో ఆయన పనే బ్యాప్టిజం చేయడం అండి, అంటే బ్యాప్టైజ్ చేయడమే ఆయన పని. సరే ఒక్కసారి మనము మార్కు సువార్త మార్క్ చాప్టర్ 1 వర్స్ 4 చదువుకుందాం. మార్క్ చాప్టర్ 1 వర్స్ 4. చాలు చూడండి, తెలుగులో చదవండి ఎవరన్నా. చూడండి ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాడండి యోహాను. జాన్ డిడ్ బ్యాప్టైజ్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ ప్రీచ్ ద బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. సో ఏం చేస్తూ ఉన్నాడు అంట అండి జాన్? ఈజ్ బ్యాప్టైజింగ్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ సిన్, అంటే ఎవరైతే వాళ్ళు రిపెంట్ అవుతారో హీఈస్ గివింగ్ ద బ్యాప్టిజం. సో ఇక్కడ ఫస్ట్ టైం మనం చూస్తూ ఉన్నాం ఒక మనిషి, అంటే లైక్ in the Bible where we see literally that someone is baptizing someone is John. అలానే మనము ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు ద హిస్టరీ, నాకు కొంచెం ఐ వాంట్ టు కనెక్ట్ ఎవ్రీథింగ్ ద న్యూ టెస్టిమెంట్ విత్ ఓల్డ్ టెస్టిమెంట్. ఐ డోంట్ నో, నాకు అది ఎందుకో తెలియదు, బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ ఎంథూజియాజం టు కనెక్ట్ ఎవ్రీథింగ్ విత్ ఓల్డ్ అండ్ న్యూ టెస్టిమెంట్ ఆర్ న్యూ టు ఓల్డ్ ఆర్ ఓల్డ్ టు న్యూ. సో అలా నేను చూస్తూ ఉన్నప్పుడు దెర్ వాజ్ బ్యాప్టిజం ఆల్ ద టైమ్ ఇన్ ద బైబిల్, నాట్ ఓన్లీ న్యూ టెస్టిమెంట్. సో అలాంటి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. చాలామందికి నోవా స్టోరీ తెలుసు కదా, మెనీ ఆఫ్ దెమ్ చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం నోవా స్టోరీ. ఆ స్టోరీ ఏంటి? వాట్ డస్ ద స్టోరీ ఆఫ్ నోవా స్పీక్స్? సో దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడు ఫ్లడ్స్ వస్తాయి కదండి. ఎందుకు వస్తాయి ఫ్లడ్స్? వై డిడ్ ద రెయిన్ ఫాల్ సో మెనీ డేస్? మీ అందరికి తెలుసు ఎన్ని రోజులు పడింది వర్షం? ఆల్మోస్ట్ 1 year పడింది. Almost 1 year. When Noah was 600 years and it took 601, then he opened the door of the boat. ఏదైతే ఆ బోటు ఆయన కట్టమని దేవుడు చెప్తాడో అది తీసి చూసినప్పుడు ఆయన 1 year దాటిపోయింది, ఆయన 600 years ఉన్నాయంట. దెన్ ఇట్ కేమ్ టు he came to 601 years, then he opened the boat. ఎందుకు దేవుడు అది చేయమన్నాడు ఆయన్ని? సరే బోట్ కట్టుకున్నాడు, ఎందుకు చేయమన్నాడు? ఆ ఫ్లడ్స్ అన్నీ ఎందుకు వచ్చినాయి? బికాజ్ ఆ రోజుల్లో వికెడ్నెస్ అలా ఉంది. అంటే బికాజ్ ఆఫ్ దట్ వికెడ్నెస్, అంటే లోకంలో పాపం పెరిగి 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 పెద్దదయ్యేసరికి దేవుడు తట్టుకోలేకపోయినాడండి. గాడ్ కెనాట్, హీ డింట్ ఏబుల్ టు టాలరేట్, హీ కెనాట్ టాలరేట్ అంత పాపాన్ని చూసి హీ డిసైడెడ్, వాట్ ఐ విల్ డూ, ఐ విల్ వాష్ అవే ఆల్ ద వికెడ్ పీపుల్ ఫ్రమ్ దిస్ ఎర్త్. దట్స్ ద రీజన్ వర్షం పడింది. దట్స్ ద రీజన్ ఇట్ డింట్ స్టాప్డ్ ద రెయిన్. అంటే నేనే షాక్ అయినా అండి. అన్ని ఇప్పుడు లాస్ట్ 4 weeks నుంచి మనకు వర్షం పడుతూ ఉంది. మన పరిస్థితి మనమే చిరాకుతో ఎట్లనో ఉంటున్నాం, కానీ ఇట్లాంటి వర్షం కాదు అప్పుడు పడింది. బికాస్ గాడ్ న్యూ హీ వాంట్ టు వాష్ అవే హోల్ ఎర్త్ అండ్ హీ వాంట్ టు సేవ్ ఓన్లీ 8 people ఇన్ ద నోవాస్ ఫ్యామిలీ. సో దాని రీజన్ ఏంటంటే లోకంలో పాపం అంత ఎక్కువైంది కాబట్టి నోవాకి ఏం చెప్పినాడంటే, యూ టేక్ ద బోట్, యూ గో, యూ స్టార్ట్ యువర్ జర్నీ, తర్వాత ఏమవుతుందో నేను చెప్పేంత వరకు తీయొద్దు అన్నాడు. సరేనా? సో స్టోరీ షార్ట్ చేస్తే, ఆఫ్టర్ 1 year వెన్ ఈ ఓపెన్ ద బోట్ దెన్ ఈ సీజ్ ద డ్రై ల్యాండ్. అంతవరకు డ్రై ల్యాండ్ లేదు. అయితే ఒకసారి ఒకవేళ నేను చెప్పినవి ఒకసారి మనం చూసుకుందామంటే ఐ షో యూ ద వర్సెస్. సో ఇక్కడ నా పాయింట్ ఏంటిదంటే అండి, ఇందాక అన్నాను కదా బ్యాప్టిజం కోసం. సో దిస్ ఈజ్ అ సింబల్ ఆఫ్ బ్యాప్టిజం. నోవా స్టోరీ ఏదైతే ఉందో దట్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ బ్యాప్టిజం ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఎప్పుడైతే లోకంలో పాపం ఎక్కువైందో ఆ పాపాన్ని దేవుడు ఎట్లా కడిగినాడండి? త్రూ వాటర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, హౌ ద ఎర్త్ హ్యాస్ బీన్ క్లెన్స్డ్ విత్ ద వాటర్. సో ఆ వాటర్తో క్లెన్స్ చేసినాక దేవుడు మళ్ళా వాళ్ళని ఉంచినాడు ఆ భూమి మీద. సో దట్స్ వన్ ఆఫ్ ద సింబల్ ఆఫ్ బ్యాప్టిజం. సో అది ఒక పిక్చర్. ఓకేనా? సరే, ఐ వాంట్ షో యూ, ఇందాక నేను చెప్పినటువన్నీ మీకు ఒకసారి ఐ వాంట్ షో యూ ఇన్ ద వర్సెస్. ఒకసారి జెనసిస్ చాప్టర్ 7 verse 11, ఆది కాండము 7వ అధ్యాయము 11వ వచనం. జెనసిస్ చాప్టర్ 7 verse 11.
చూడండి యా చదవండి సిస్టర్. యా చాలు సిస్టర్. సో నెక్స్ట్ 8:13 చదవరా? 8:13. చూడండి యా చదవండి యా చూడండి. 601 years ఉన్నప్పుడు దెన్ ఈ ఓపెన్ ద బోట్ అండ్ ద ల్యాండ్ వాజ్ డ్రైడ్. సో ఓకే, ఇది ఒక సింబల్ ఆఫ్ బ్యాప్టిజం అని మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ ఇంకొక సాదృశ్యం అంటాం మనం. బేసిక్గా ఏంటంటే దెర్ ఈస్ అనదర్ పిక్చర్ ఆఫ్ బ్యాప్టిజం ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. వి ఆల్ నో ఏంటిదంటే ఇజ్రాయెల్ గోయింగ్ టు ద ప్రామిస్ ల్యాండ్. సో ఇజ్రాయెల్ జనాంగము ఎట్లా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళినారండి? త్రూ రెడ్ సీ. సో ఇక్కడ ఎర్ర సముద్రాన్ని దాటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు? వాళ్ళు ఆ ప్రామిస్ ల్యాండ్కి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసినారు. ఎందుకు అంటే దేవుడు ఆజ్ఞాపించినాడు. సో వాళ్ళకి మోజెస్ని నాయకుడిగా పెట్టినాడు. మీరు ఏం లేదు, మీరు ట్రావెల్ చేయండి అని చెప్పినాడు. సో అది అట్లా వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగింది? దే నీడ్ టు ట్రావెల్. వాళ్ళ జర్నీలో ఒక సీ వచ్చింది, దాన్ని రెడ్ సీ అంటాము. ఆ రెడ్ సీని క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఒక సీని క్రాస్ చేయడం అనేది ఇట్స్ నాట్ రియలిస్టిక్లీ ఇట్స్ పాసిబుల్. కానీ గాడ్ టోల్డ్ మోజెస్ టు వాక్, అండ్ అది అంతా మనకు తెలిసిన స్టోరీ. సో వాళ్ళు వెళ్ళిన స్టోరీ కూడా ఇట్ సింబలైజెస్ ద బ్యాప్టిజం. ఎలా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్తా ఉన్నారండి? వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఏంటిది? దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ స్లేవరీ, అంటే బానిసత్వం నుంచి వేర్ గాడ్ ఈస్ టేకింగ్ దెమ్ టు ద ప్రామిస్ ల్యాండ్. అంటే దేవుడు వాళ్ళకి ఏదైతే సిద్ధపరిచినాడో ఆ సిద్ధపరిచిన ప్రదేశానికి తీసుకెళ్తా ఉన్నాడు. విత్ వాట్ ఐడెంటిటీ? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. విత్ వాట్ ఐడెంటిటీ? గాడ్స్ ఐడెంటిటీ. సో ఎప్పుడైతే ఆ బానిసత్వాన్ని నుంచి నూతనత్వానికి తీసుకెళ్తున్నాడో దట్ ఈస్ వాట్ వీ సీ యాజ్ ఎ బ్యాప్టిజం. సో వీ హ్యావ్ సీన్ 2 instances, ఇంకా ఉండొచ్చు, బట్ దట్స్ వాట్ ఐ హ్యావ్ రీసెర్చ్డ్. సో రెండు ప్లేసెస్లో వి సీ వాట్ బ్యాప్టిజం ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. సరే అండి, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక థింగ్ ఉంది. ఎవరైనా అబ్జర్వ్ చేసినారా? వాట్ ఈస్ కామన్ ఇన్ దీస్ 2 instances? ఏంటిదాకా? వాటర్. ఎస్. సో ఈ 2 ఇన్స్టెన్స్లో దేవుడు ఎట్లా క్లీన్ చేస్తూ ఉన్నాడు ఈ లోకాన్ని? అంటే ఒక పాత దాని నుంచి కొత్త దానికి రావాలంటే ఏం చేస్తూ ఉన్నాడు? వాటర్ సింబలైజెస్ ద క్లెన్జింగ్ ఆఫ్ ద సిన్ ఆన్ దిస్ ఎర్త్. ఓకేనా? అయితే చూడండి, ఫస్ట్ దాంట్లో వాటర్ తీసుకొస్తాడు, క్లీన్ చేస్తాడు. సెకండ్ దాంట్లో త్రూ వాటర్ దే విల్ గో త్రూ అండ్ దెన్ దే లీవ్ దట్ స్లేవరీ, దే గో ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. సో ఇంకా అది ఒక సింబాలిక్గా చూస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు చూస్తూ ఉంటామండి. అంటే మనం ఇఫ్ వీ అబ్జర్వ్ అవర్ ఓల్డెన్ డేస్, లైక్ మేబీ మూవీస్ కావచ్చు, లేకపోతే మన తాతలు కానీ, ఒక కల్చరల్ థింగ్ నేను అనేది. కల్చరల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎవరైనా కొట్టినాము లేకపోతే ఏదైనా తిట్టినాము, ఇంతకుముందు పాతకాలంలో ఏమై ఉండేదంటే ఒక వెల్ ఉండేది. దెర్ యూస్ టు బి అ వెల్ వేర్ పీపుల్ యూస్ టు కమ్ అండ్ దే పోర్ వాటర్ ఆన్ దెమ్. అంటే వాళ్ళు నీళ్ళు గుమ్మరించుకునే వాళ్ళు. వచ్చిన వెంటనే వాడిని నేను తాకినాను రా, వాడిని తాకకూడదు, నేను వాడిని తాకినాను, అలా నాకు పాపం అంటుకుంది. వెంటనే ఏమేసుకుంటారు వాళ్ళు? వాటర్ వేసేసుకుంటారు పైనుంచి. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఫ్రమ్ వేర్ ఇట్ కేమ్? బికాజ్ వాటర్ క్లెన్సెస్ ద సిన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకేనా? సో అలాంటి ఒక కల్చరల్ థింగ్ ఏంటంటే పాపం అంటే ఇప్పుడు ఎవరన్నా ఏమైనా చేసినా, కొట్టినా, చంపినా దే యూస్ టు పుట్ వాటర్ ఆన్ దెమ్ ఆ రోజుల్లో. సో అలాంటి ఒక ఇన్స్టెన్స్ ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన పిలాతు వాళ్ళకి అప్పచెప్పాలి అని ఒక జడ్జిమెంట్ టైం వచ్చినప్పుడు వాట్ హీ విల్ డూ? వాట్ డస్ ద పైలట్ డూ? హీల్ జస్ట్ వాష్ హిస్ హ్యాండ్స్. ఈ థింగ్స్ ఇట్స్ ఎ సిన్. ఆయనకు తెలుసు, పిలాతుకు తెలుసు ఇది తప్పు, నేను చేసేది తప్పు, ఈయన నిరపరాధి,
he's not a sinner. He knows he's not a sinner, but he's doing some sin. That's why he washed his hands and he said, my conscience is now good. ఆయన అప్పుడు ఏమనుకుంటాడంటే ఈ పాపం నుంచి నేను విముక్తినవుతున్నానని చేతులు కడుక్కుంటాడు. అలానే చాలా సందర్భాలు ఉన్నాయండి, నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా చూసిన. ఏంటంటే చేతులు కడుక్కుంటాడు. దావీదు కూడా ఒక దగ్గర ఐ విల్ వాష్ మై హ్యాండ్స్ అని ఉంటుంది. సామ్స్ 26:6 మీరు ఒకసారి చదువుతా అంటే చదవండి. సామ్స్ 26:6. చూడండి తెలుగులో కూడా చదవరా? కీర్తనలు 26:6. సో మాథ్యూ 27:24. ఒకసారి పిలాతు ఏం చేస్తాడో చూద్దాం. వాట్ డిడ్ పైలట్ డూ దేర్? మాథ్యూ 27:24 తీసిన వాళ్ళు చదవండి. చూడండి ఏం చేసినాడండి. అండ్ వాష్డ్ హిస్ హ్యాండ్ బిఫోర్ ద మల్టిట్యూడ్ సేయింగ్ ఐఎమ్ ఇన్నోసెంట్ ఆఫ్ దిస్ బ్లడ్. అంటే ఈ పాపానికి నాకు ఏ సంబంధం లేదు అని ఈజ్ వాషింగ్ హిస్ హ్యాండ్స్. ఎవరు? పిలాతు. సో దెర్ వాజ్ ఆల్వేస్ ఎ ట్రెడిషన్, ఎ కల్చరల్ థింగ్ ఇన్ ద పీపుల్. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ ఇట్ కేమ్. ఇట్ మైట్ బి ఫ్రమ్ ద గాడ్, బట్ సమ్వేర్ ఇట్ ఇంబైబ్డ్ ఇన్ ఎవ్రీ వన్. అంటే అందరిలో అది ఉండిపోయింది. ఏంటంటే అరే నేను పాపం చేసిన, నేను వెంటనే కడుక్కోవాలి, నన్ను క్లీన్ చేసుకోవాలి. బట్ ఆ పాపం అనేది నువ్వు బయట చేస్తున్నావా, లోపల చేస్తున్నావా? ఒక మనిషిని చంపుతున్నావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు స్కోల్ సమ్వన్ ఆర్ ఐ వాంట్ టు జడ్జ్ సమ్వన్. నేను ఎవరినన్నా ఈర్ష్యపడుతున్నా ఎవరన్నా మీద. సో ఒకవేళ నేను అది పాపం అని నేను ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా నేను స్నానం చేసుకొని అమ్మ నా పాపం పోయింది అని నేను అనుకుంటే, డూ యూ రియలీ థింక్ ఇట్ ఈస్ క్లెన్స్డ్? యూ రియలీ థింక్ ఐ క్లీన్? నేను పరిశుభ్రపరుచుకున్నాను అనుకుంటున్నారా? కాదు. ఎందుకు అంటే దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ మై హార్ట్. బయట ఫిజికల్గా ఎంత రుద్దినా వేస్ట్ అండి. నా లోపల ఉండేదాన్ని రుద్దుకోవాలి. నేను నా హార్ట్ని రుద్దితే, నా హార్ట్ని కడిగితే తప్ప నా మనసు క్లీన్ అవ్వదు. సో దట్స్ వాట్ పీపుల్ యూస్ టు డూ. అంటే అప్పుడులో అలా జరిగేది. ఏంటి అంటే వెన్ ఎవర్ దెర్ ఈజ్ సమ్ సిన్, ఈవెన్ వీ సా సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, గాడ్ క్లెన్స్డ్ ఎవ్రీ వన్ విత్ వాటర్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటిదంటే, మన పాపాలని కడగవేయాలి ఈ లోకంలో అంటే త్రూ వాటర్ ఓన్లీ. ఓకే, సరే ఈ పాయింట్ గుర్తుపెట్టుకున్నారు కదా. సరే, ఐ లాస్ట్ యూ సమ్ మోర్ క్వశ్చన్స్. వాట్ ఈస్ బ్యాప్టిజం? సో ఇప్పుడు అవన్నీ విన్నాం. ఐ వాంట్ టు క్వశ్చన్ యువర్ సెల్స్. అంటే మీరు క్వశ్చన్ వేసుకోండి. బ్యాప్టిజం అంటే ఏంటిది? మీకేం తెలుసు? వాట్ ఈస్ బ్యాప్టిజం టు యూ? యా, సో ఆన్సర్స్ నాకు ఏం చెప్పనవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీకు మీ జీవితంలో బాప్తిజం అంటే ఏంటిది, బాప్తిస్మం అంటే మీ జీవితంలో ఏదైనా మీనింగ్ ఉందా లేదా అనేది నా క్వశ్చన్. సో యూ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ అండ్ దెన్ విల్ గో ఫార్వర్డ్. ఓకే, సో ఐ వాంట్ టు షో యూ వాట్ ఈస్ బాప్టిజం ఫ్రమ్ ద బైబిల్ సైడ్. ఓకే, లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు రోమన్స్ చాప్టర్ 6. ఇందాక చదివిన చాప్టరే, రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. సో ఇక్కడ చూడండి, ఇందాక మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం. ఎట్లా? ఒకసారి తెలుగులో కూడా చదవరా? సో మనము పాపంతో ఆల్రెడీ చనిపోయినామండి. ఎందుకంటే మన పుట్టుకనే పాపము, మనం తల్లి గర్భంలోనే పాపము. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఎవరన్నా కానీ బ్రదర్ నేను పాపిని కాదు అంటే, యు ఆర్ రిసీవింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఎ క్రైస్ట్ ఫాలోవర్ అండ్ యు ఆర్ థింకింగ్ ఐఎమ్ నాట్ ఎ సిన్నర్. ఎందుకంటే మనము ముందు నుంచి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాము. ఏంటిది అంటే మనలోనే పాపం ఉందండి. మన పుట్టుకలోనే పాపం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు మనం ఎన్నో మెసేజెస్లో విన్నాం, ఆదాం నుంచి పాపం వచ్చింది. సో అలాంటి మనము పాపానికి చచ్చి ఉన్నాము. మనం బతకడం ఎలా అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. సో ఎట్లా బతకగలుగుతాము? ఒకసారి
రోమన్స్ అదే చాప్టర్ 4th వర్స్ చదవండి. యా, ఒక్కసారి తెలుగులో కూడా చదవరా? చూడండి, సో ఇక్కడ పైన ఇందాక కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నాము. మనం అట్లనే పాపం చేస్తూ ఉండాలనా, లేకపోతే ఏం చేస్తూ ఉండాలి అనే దానికి ఆన్సర్ ఏంటంటే వీఆర్ డైడ్ టు సిన్, అంటే మనము పాపం ద్వారా చచ్చిన వాళ్ళమైనాం. సో మనం ఎలా బతుకుతాము అంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ ఇక్కడ ఉంది. దేర్ ఫోర్ వీఆర్ బరీడ్ విత్ హిమ్ బై బ్యాప్టిజం ఇన్ టు డెత్. బ్యాప్టిజం ద్వారా మనము దేవునితో సమాధి చేయబడ్డాం, అంటే చనిపోయి ఉంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ దట్ లైక్ యాజ్ క్రైస్ట్ వాజ్ రైజ్డ్ అప్ ఫ్రమ్ ద డెడ్ బై ద గ్లోరీ ఆఫ్ ఫాదర్, ఈవెన్ సో వీ షుడ్ వాక్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ విధంగా అయితే చచ్చిన వారు ఉన్నామో, ఎప్పుడైతే క్రీస్తు తిరిగి లేచినాడు, వెన్ ఎవర్ ద క్రైస్ట్ రిజరెక్టెడ్, దట్స్ హౌ ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్, ఈవెన్ సో వీ షుడ్ వాక్ ఇన్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచినాడో మనకు కూడా ఆ న్యూనెస్ ఆఫ్ లైఫ్ వచ్చింది. అయితే మీరు అడగవచ్చు, సరే క్రీస్తు వచ్చినాడు, ఆయన చనిపోయినాడు, ఆయన తిరిగి లేచినాడు, ఆర్ వి నాట్ బ్యాప్టైజ్డ్, అంటే మనం నమ్ముకున్నాం కదా, బ్యాప్టిజం తీసుకోలేదా అంటే నా క్వశ్చన్ ఏంటిదంటే, డు వి రియలీ బ్యాప్టైజ్డ్, అంటే మనం నిజంగా వాటర్లో మునిగినామా? మై క్వశ్చన్ ఈజ్, డిడ్ వి రియలీ ఇమర్స్డ్ ఇన్ దట్ వాటర్? ఇక్కడ చనిపోయి లేవడము అంటే ఇట్ సింబలైజెస్ బ్యాప్టిజం. బ్యాప్టిజం అంటే ఇందాక మీకు మీనింగ్ చెప్పినాను, గ్రీక్లో ఇమర్షన్ ఇన్ టు ద వాటర్. జస్ట్ ఊరికే అట్లా వాటర్ని టచ్ చేసి రావడం కాదు. సో ఏం చేయాలంట అండి, ఇమ్మర్స్డ్ ఇన్ ద వాటర్ అంటే అట్లా. ఇప్పుడు మీ అందరికీ చాలామందికి ఐడియా ఉంటుంది బ్యాప్టిజం ఎట్లా చేస్తారండి. హౌ దే విల్ డిప్ యూ ఇన్ ద వాటర్, దిల్ హోల్డ్ ద పర్సన్, దిల్ డిప్ ఇన్ ద వాటర్ అండ్ దిల్ లిఫ్ట్ యూ అప్. అంటే దాని అర్థమైంది, యు ఆర్ డయింగ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ యు ఆర్ లిఫ్టింగ్ అప్ యాజ్ ఎ న్యూ పర్సన్. సో నువ్వు చనిపోతున్నావు, తిరిగి లేస్తా ఉన్నావు. అదే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? త్రూ ద క్రైస్ట్. ఏ విధంగా అయితే క్రీస్తు చనిపోయి శిలువ మీద తిరిగి లేచినాడో, ఆ విధంగా మనము చనిపోయి తిరిగి లేస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం బ్యాప్టిజం తీసుకుంటామో. సరే, ఐ వాంట్ షో యూ, విల్ గో మోర్ ఫర్దర్ అండి. రోమన్స్ 6:6, అదే చాప్టర్లో 6 చదువుదాము. 6 వర్స్. చూడండి, తెలుగులో చదవరా ఒకసారి? చూడండి, యా చాలు సిస్టర్. Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. సో అయితే ఈ వర్స్ మీకు అర్థమైందా? నోయింగ్ దట్ దట్ అవర్ ఓల్డ్ మ్యాన్ ఈస్ క్రూసిఫైడ్ విత్ హిమ్ అంట. అయితే ఐ వాంట్ ఆస్క్ యూ అ క్వశ్చన్. మీలో, నాలో, మనలో ఉన్న ఓల్డ్ మ్యాన్ చనిపోయినాడా? డిడ్ that old man was crucified or the old man is still living in us? తెలుగులో చెప్పాలంటే ఏమంటారు? ఓల్డ్ మ్యాన్, ముసలాయన. జస్ట్ సీరియస్గా వింటున్నారని అట్లా చెప్పినాను. ఓకే, మన మనలో ఉన్న పాత మనిషి బతికే ఉన్నాడా, చనిపోయి ఉన్నాడా, లేకపోతే చంపబడ్డాడా? సో చూడండి, ఇక్కడ ఏమని ఉందంటే, knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed. అంటే ఆ జీసస్ క్రూసిఫిక్షన్ ఎట్లా అయిందండి? మంచిగా నీటికి తీసుకుపోయి ఆడ పెట్టినారు, అంతే, ఇంకా చనిపోయినాడా? ఇట్ వాజ్ డెస్ట్రాయిడ్. ఆయన బాడీ ఏమైందంట? నలగగొట్టబడిందండి.
నలగగొట్టబడింది నీట్గా అట్లా. అంటే ఓకే, ఇప్పుడు నిన్ను సిలువ వేస్తున్నామని తీసుకుపోయి అక్కడ సిలువ వేసేసి చేతులకి మేకలు కొట్టి అక్కడ నిలబెట్టలేదు కొండ మీద. ద బాడీ వాజ్ క్రష్డ్, ఎన్నో దెబ్బలు తిన్నాడు, రక్తం కారుతా ఉంది. సో మనము కూడా ఆ పాత స్వభావాన్ని అట్లా నలగొట్టినామా, లేకపోతే దాన్ని మంచిగా నీట్గా చేసుకొని ఇప్పుడు నేను రెడీ అయినట్టు అట్లా నా ఓల్డ్ మ్యాన్ ఈ స్టిల్ లివింగ్ లైక్ దట్, ఆర్ ఈజ్ ఇట్ క్రూసిఫైడ్? ఓకే, సో దట్స్ వాట్ బ్యాప్టిజం అండి. దట్స్ వాట్ ద బ్యాప్టిజం ఈజ్. ఏంటంటే ఒకవేళ మనలో ఆ ఓల్డ్ మ్యాన్ ఈజ్ స్టిల్ లివింగ్ అండ్ ఎంజాయింగ్, దెన్ వీఆర్ నాట్ క్రూసిఫైడ్ ఇన్ క్రైస్ట్. అంటే ఆ పాత మనిషిని మనం చంపలేదండి, ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు మనలో. ఆ పాత మనిషి ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, మంచిగా నీట్గా ఉన్నాడు. ఒకవేళ అది కృషించి నలిగిపోయి ఉంటే, దెన్ వీ కెన్ బోల్డ్లీ సే ఐ ఆమ్ ఎ న్యూ పర్సన్. సో దట్స్ వాట్ ద బ్యాప్టిజం ఈజ్. సరే, నెక్స్ట్ విల్ మూవ్. ఫస్ట్ పీటర్, మొదటి పేతురు ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 వర్స్ 21. యా, ఒకసారి తెలుగులో కూడా చదవండి. చూడండి, నిర్మలమైన మనస్సాక్షి అంట. సో ఇందాక మనం చూసుకున్నాము, ఏమని చూసుకున్నామంటే, ఒక పాపం చేసినప్పుడు ఓల్డ్ కల్చర్ కానీ, మనం ఇందాక కొన్ని ఇన్స్టెన్సెస్ చూసుకున్నాం. వచ్చి చేతులు కడుక్కుంటే నా పాపం పోయిందో, లేకపోతే ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక బకెట్ వాటర్ మన మీద వేసుకున్నప్పుడు యూ ఫీల్ లైక్ ఐఎమ్ క్లెన్స్డ్ వెన్ వి పోర్ ద వాటర్ ఆన్ అస్. అది కాదు, ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే చూడండి, ద లైక్ ఫిగర్ వేర్ అంటూ ఈవెన్ బ్యాప్టిజం doeth also now save us, not putting away of the filth of the flesh, but the answer of a good conscience toward God by the resurrection of Jesus Christ. మనలో ఆ నిర్మలమైన స్వభావం మనలో ఇంకా ఉందా? ఆ నిర్మలమైన స్వభావం ఉన్నప్పుడే దెన్ వీఆర్ ద న్యూ పీపుల్. ఎంత మనము కడుక్కున్నా, ఎంత తుడుచుకున్నా, మన ఇన్నర్ కాన్షియస్ సరిగ్గా లేకపోతే వీఆర్ నాట్ బోర్న్ అగైన్ అండి. వీఆర్ నాట్ బ్యాప్టైజ్డ్, వీఆర్ నాట్ క్లెన్స్డ్, వీఆర్ నాట్ క్రూసిఫైడ్ హిమ్. వి డిడ్ంట్ క్రూసిఫై హిమ్, ద ఓల్డ్ మ్యాన్ హూ ఈజ్ ఇన్ అస్. సరే, ఇందాక మనము చాప్టర్ 6 మొదట్లో చదువుకున్నాం. పాపంలో చనిపోయిన మనము ఏ విధంగా లేపబడతాం? త్రూ ద క్రైస్ట్ రిజరెక్షన్ కదా. ఒకసారి ఐ వాంట్ షో యూ వన్ మోర్ వర్స్. కొలస్సీయులు చాప్టర్ 2:12. విల్ గో లిటిల్ బిట్ ఫాస్ట్, టైం అవుతుంది. కొలసియన్స్ చాప్టర్ 2:12. చూడండి, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏమంటున్నాడండి ఇక్కడ? బరీడ్ విత్ హిమ్ ఇన్ బ్యాప్టిజం, వేర్ ఇన్ ఆల్సో యు ఆర్ రైజన్ విత్ హిమ్ త్రూ ద ఫెయిత్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ గాడ్ హూ హ్యాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్. ఓకే, ఒకసారి తెలుగులో కూడా చదువురా, ఇంకొకసారి తెలుగులో గట్టిగా చదువురా. సేమ్ వర్స్. చూసినామా? ఎప్పుడైతే మనము ఆ బ్యాప్టిజం తీసుకుంటామో, అది నేను క్రియేట్ చేసిన వర్డ్స్ కాదండి, నేను క్రియేట్ చేయలేదు, కొత్తగా మీకు ఏదో ఒక ఫ్యాన్సీగా చెప్పాలని కాదు. ఇట్స్ ఆల్ రిటర్న్. వెన్ వీ టేక్ ఎ బ్యాప్టిజం, we go down, it resembles we are died to the sins. And how can we live again? Through rising up with Christ. మనల్ని ఎందుకు లేపుతారు, ఎందుకు మనల్ని ముంచాలి కంప్లీట్గా వాటర్లో అంటే, దట్ సింబలైజెస్ అవర్ డెత్ అండ్ బరియల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ రైజింగ్ అగైన్ విత్ క్రైస్ట్. సరే అండి, ఓకే. నెక్స్ట్, ఎందుకు ఇలా చేయాలండి? వై షుడ్ వి డూ లైక్ దిస్? అంటే వాటర్లో ముంచి లేపాలి, లేకపోతే వై షుడ్ వి సెలబ్రేట్ బ్యాప్టిజం? ఎందుకు? వాట్ సింబలైజెస్ అంటే దానివల్ల ఏమవుతుంది? వాట్ డు వి గెట్? న్యూ మ్యాన్. ఓకే, అంటే మనకే అని కాదు, వాట్ పీపుల్ విల్ సీ ఫ్రమ్ అస్. ఇప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నానండి,
వాట్ అదర్ పీపుల్ విల్ డూ, వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ మీ. టెస్టిమోనీ, ఎస్. సో ఏమవుతుందంటే మనం బర్త్డేస్ చేసుకుంటాం కదా, బర్త్డేస్ చేసుకుంటాం, వెడ్డింగ్స్ చేసుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. డిక్లేరింగ్ గాడ్ పబ్లిక్లీ. నీ జీవితంలో ఒకవేళ దేవుడు, నేను ఒక క్వశ్చన్ అడిగిన స్టార్టింగ్లో, దానికి ఇంకా చాలా ఆన్సర్స్ ఉన్నాయి, ఇది ఒక ఆన్సర్. ఇఫ్ యు ఆర్ అ ట్రూ బిలీవర్, ఇఫ్ యు ఆర్ అ ట్రూ డిసైపుల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు థింక్ యు ఆర్ అ క్రిస్టియన్, యు ఆర్ సిట్టింగ్ హియర్ అండ్ యు ఆర్ అ క్రిస్టియన్ అండ్ ఐఎమ్ అ క్రిస్టియన్, you feel so do you ever celebrated God? Do you ever publicly said you are baptized? Like, అంటే నా పాయింట్ ఏంటంటే అండి, మనం ఇక్కడంతా కూర్చొని ఉన్నాము, ఇక్కడంతా మనం ఆల్వేస్ సే వి ఆర్ అ క్రిస్టియన్. డూ వి పబ్లిక్లీ కన్ఫెస్ అండ్ టోల్డ్ ఎవ్రీ వన్ దట్ వీఆర్ బ్యాప్టైజ్డ్? అంటే దేవునికి కోసం మనం నిలబడుతున్నామని పబ్లిక్గా ఎప్పుడన్నా డిడ్ వి స్టాండ్ ఫర్ హిమ్? అంటే దేవుణ్ణి చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుని కోసము మనము అంటే వీల్ థింక్ ఓన్లీ ఇన్ ద హార్ట్, అంటే బయటికి ఎందుకులే చెప్పడము, వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, కానీ మన లైఫ్లో చెప్పేటివి కొన్ని గట్టిగా చెప్తాం. లైక్ ఏమన్నా అంటే లైక్ బర్త్డేస్ కానీ, వెడ్డింగ్స్ కానీ, ఈవెన్ బరియల్స్ వి సెలబ్రేట్ కదా, చాలామంది వస్తారు. బట్ ఆర్ వి సెలబ్రేటింగ్ ద బ్యాప్టిజం? అంటే ఆర్ వి సెలబ్రేటింగ్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ అవర్ ఓల్డ్ సెల్ఫ్ లైక్ దట్? అంటే ఆ పబ్లిక్గా మనమందరం చేస్తూ ఉన్నామా? అంటే ఆ బ్యాప్టిజం తీసుకొని ఆర్ వి షోయింగ్ దట్ ఐ ఆమ్ ద సన్ ఆఫ్ క్రైస్ట్, ఐ ఆమ్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ అని మనం బోల్డ్గా చెప్పగలుగుతున్నామా? ఐ బిలాంగ్ టు జీసస్ అని చెప్పగలుగుతున్నామా? ఓకే అండి. సో ఇక్కడ మనం ఏం చూసినామండి, వాట్ ఆల్ వీ హ్యావ్ సీన్. మనం బ్యాప్టిజం తీసుకోవాలంటే ఏం చేయాలా? ఫస్ట్ వై వీ నీడ్ టు టేక్ ఎ బ్యాప్టిజం అంటే వీ షుడ్ బీ క్లీన్ కదా, మనం చూస్తూ వచ్చినాం. సో బ్యాప్టిజం తీసుకోవడానికి ఇంకొక స్టెప్ ముందు ఏముంటుందంటే వీ హ్యావ్ టు రిపెంట్. అంటే మనము పాపాలు చేస్తా బ్యాప్టిజం తీసుకుంటే నో యూజ్ అండి, నో యూజ్. ఇందాక చెప్పినట్టు మన ఓల్డ్ సెల్ఫ్ అట్లా బతికే ఉంటాడు, లోపల ఉన్నవాడు అట్లనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం నల్లగొట్టినామో దెన్ ఓన్లీ వీఆర్ రిపెంటెడ్. అంటే ఎప్పుడైతే మనం ఆ రిపెంటెన్స్ మన లైఫ్లో ఉంటుందో దెన్ ఓన్లీ, ఎప్పుడైతే మన పశ్చాత్తాపం పొందుతామో అప్పుడైతేనే వాడిని నలగొడతాం, లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్. వీ డోంట్ రిపెంట్, ద ఇన్నర్ సెల్ఫ్ విల్ బి ఎంజాయింగ్. మనలో ఉన్న వాడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే మనం రిపెంటెన్స్ లేదు, మనం చేస్తున్న పాపాలు చేస్తూనే ఉన్నాము, లోపల ఉన్న మనిషి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. దెన్ హౌ యూ కాల్ ఇట్ యాజ్ ఎ రిపెంటెన్స్? హౌ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సన్ ఆఫ్ క్రైస్ట్? సో బిఫోర్ ద బ్యాప్టిజం వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ దెన్ బ్యాప్టైజ్. ఇది ఒక ఆర్డర్ అండి. సరే, మనము ఈ ఆర్డర్ని ఎక్కడ చూస్తామంటే ఒకసారి అపోస్తుల కార్యము యాక్ట్స్ 2:38. కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. యాక్ట్స్ 2:38. యా, చూడండి, ఇంకో తెలుగులో కూడా చదవరా అది 2:38. చూడండి. దెన్ పీటర్ సెడ్ unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins. అంటే మనలో ఉన్న ప్రతి పాపానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాప పశ్చాత్తాపడాలి, దెన్ టేక్ ఎ బ్యాప్టిజం. ఓకే, సో నెక్స్ట్ వీ మూవ్ ఆన్ అండి. అయితే బ్యాప్టిజం అనేది కంపల్సరీ అని మీరు అడగొచ్చు నన్ను, ఓకేనా? బ్యాప్టిజం అనేది ఎట్లాంటిది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇట్స్ అన్ అవుట్వర్డ్ యాక్షన్ ఆఫ్ అన్ ఇన్వర్డ్ ఫెయిత్. అంటే అర్థమైందా? మనలో ఉన్న విశ్వాసం, లోపల ఉంది విశ్వాసం, బయటికి ఎట్లా తెలుస్తుంది అండి విశ్వాసము? ఇప్పుడు నేను విశ్వాసం అని ఎట్లా తెలుస్తుంది? వెన్ ఐ డూ సమ్ యాక్షన్. ఇప్పుడు నా క్వశ్చన్ అర్థమైనట్టుంది. ఐ డోంట్ వాంట్ గో మోర్ డీపర్, అంటే నాకు ఇంకా టైం చాలా కావాలి. సో నేను అవన్నీ కొంచెం షార్ట్ చేస్తాను. అయితే నాకు విశ్వాసం ఉందని నాకు బయట ఎట్లా తెలుస్తుంది అండి? త్రూ మై యాక్షన్స్. అంటే ఇట్స్ అన్ అవుట్వర్డ్ యాక్షన్ ఆఫ్ అన్ ఇన్వర్డ్ ఫెయిత్. అది బ్యాప్టిజం అంటే. అంటే ఇక్కడ అంటే ఇంకా కొన్ని వర్సెస్ ఐ వాంట్ టు షో యూ, బట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది గ్రేట్ కమిషన్ అని జీసస్ ఒకటి చెప్పినాడు. మాథ్యూ 28:19లో
గ్రేట్ కమిషన్ తీసిన వాళ్ళు చదవండి ఫాస్ట్గా. గ్రేట్ కమిషన్ అంటే మీరు వెళ్ళి యూ గో అండ్ మేక్ డిసైపుల్స్ అట్ ద సేమ్ టైం బ్యాప్టైజ్ దెమ్ అన్నాడు. అంటే అక్కడ ఓన్లీ డిసైపుల్స్ చేయమని చెప్పలేదండి. చూడండి ఒకసారి తీసి చదవండి ఫాస్ట్గా. చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ డిసైపుల్స్ చేసి మార్చమని చెప్పలేదు, ఓన్లీ గాస్పల్ చెప్పమని చెప్పలేదు. జీసస్ ఇస్ టెల్లింగ్ దట్స్ కాల్డ్ యాజ్ ఎ గ్రేట్ కమిషన్. సో అది ఏంది అంటే లోకమంతటా మీరు వెళ్ళి నా వాక్యాన్ని వెదజల్లి నా డిసైపుల్స్గా మార్చండి. ఇందాక నేను అడిగిన డిసైపుల్స్ అని. సో మనమందరం డిసైపుల్స్ అయితే సో ఆర్ వి రియలీ బ్యాప్టైజ్డ్? అంటే బ్యాప్టిజం అంటే వాక్యము చెప్పడమే కాకుండా బ్యాప్టైజ్ కూడా చేయమన్నాడు వాళ్ళందరినీ. సో ఒకవేళ మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాము, మనలో ఉన్న ఫెయిత్ మన అవుట్వర్డ్గా మనకు కనపడాలి అంటే ఆ ఫెయిత్ ఎలా కనిపిస్తుందండి? త్రూ అవర్ వర్క్స్. ఆ వర్క్ ఏంటంటే త్రూ బ్యాప్టిజం. సో సరే అండి, ఇది ఇందాక మీకు ఒక క్వశ్చన్ అడిగిన, ఈ బ్యాప్టిజం అనేది మ్యాండేటరీయా? సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెళ్లి కాని వాళ్ళు, ఓకేనా? సో మీరు మాట్లాడుకుంటారు, సంబంధం మాట్లాడుకుంటారు, బ్రైడ్ రెడీ ఉంటుంది, బ్రైడ్ గ్రూమ్ రెడీ అవుతాడు, అంతా అక్కడ పోతారు, ఫంక్షన్ హాల్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఓకే మీరు పాస్టర్ అంటారు రింగ్స్ మార్చుకోండి అంటే నేను మార్చుకోను అన్నారు. వాట్ డస్ దట్ మీన్? యూ వాంట్ టు గెట్ మ్యారీడ్ బట్ యూ డోంట్ వాంట్ ఎక్స్చేంజ్ యువర్ రింగ్స్. దాని అర్థం ఏంటండి? యూ డోంట్ వాంట్ బైండ్ ఇన్ ఎ మ్యారేజ్ బట్ యూ వాంట్ టు గో ఫర్ ఇట్. అంటే ఆ నిబంధనలోకి మీరు రావాలనుకోవట్లేదు. ఎప్పుడు ఆ నిబంధన వస్తుందండి? వై దే ఎక్స్చేంజ్ ద గార్లెండ్స్ ఎందుకు మార్చుకుంటాము? మన ఊరికి జస్ట్ నిలబడిపోయి ఓకే నాకు ఇష్టము, వాట్ ఎవర్ కొన్ని ఉన్నాయి కదా ప్రామిసెస్, పెళ్లి ప్రామిసెస్ ఉంటాయి, వాట్ ఎవర్ ద ప్రామిసెస్ దేల్సే అది చెప్పి వచ్చేయచ్చు. కానీ వై వి ఎక్స్చేంజ్ రింగ్స్? కొంతమంది తాళి కడతారు, కొంతమంది గార్లెండ్స్ వేస్తారు. ఎందుకు? దట్స్ ఒబీడియన్స్ టు అవర్ మ్యారేజ్. సో అది ఏంటి అంటే ఒబీడియన్స్. నువ్వు ఒక నిబంధనలోకి వెళ్ళాలి అంటే ఒక ఒబీడియన్స్ అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. ఆ ఆర్డరే ఏంటిది అంటే ఎక్స్చేంజింగ్ ద రింగ్స్. సో అట్ ద సేమ్ థింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఒబీడియంట్ టు గాడ్, ఇఫ్ యూ వాంట్ టు బీ కవనెంట్, నీకు ఆ నిబంధన దేవునితో కావాలంటే యూ హ్యావ్ టు గెట్ బ్యాప్టైజ్డ్. నేను రక్షణ పొందినా కదా నాకు బ్యాప్టిజం అవసరం లేదంటే యు ఆర్ నాట్ ఒబేయింగ్ గాడ్, యు ఆర్ నాట్ ఎ ట్రూ డిసైపుల్. అది నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే అండి. యు ఆర్ ఆల్ క్రిస్టియన్స్, వీఆర్ ఆల్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, ఆర్ వి బ్యాప్టైజ్డ్ ఇన్ క్రైస్ట్? దేవునిలో ఊరికే క్రిస్టియన్ అని పేరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నామా? ఆర్ ఆ బ్యాప్టిజం అనేది మన లైఫ్లో ఉందా? ఆ బ్యాప్టిజం, ఆ నిబంధన, ఆ దేవునితో. ఇప్పుడు జీసస్ మన అందరికి తెలుసు, మార్క్ చాప్టర్ 1లో చూసుకుంటే జీసస్ని జాన్ బ్యాప్టైజ్ చేస్తాడండి. జీసస్కి అవసరమా? హీ నోస్ ఆయనలో ఏ పాపం లేదని మనందరికి తెలుసు. ఈవెన్ ఎవ్రీవన్ నోస్ ద జాన్ బ్యాప్టిస్ట్ విల్ సే ఐఎమ్ నాట్ వర్తీ టు గివ్ హిమ్ ఏ బ్యాప్టిజం అని చెప్తాడు. బట్ వై హీ టుక్ ద బ్యాప్టిజం? ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నాడు అనుకుంటున్నారు? బికాస్ హీ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని నిబంధనలో దేవునికి కట్టబడి ఉండాలి, తన తండ్రికి కట్టబడి ఉండాలి అంటే హీ నీడ్ టు టేక్ దట్ బ్యాప్టిజం. సో మనం కూడా మన జీవితంలో ఇంతమంది ఉన్నామండి, మనందరం ఉన్నాం. సో మనము చెప్పుకొని తిరుగుతుండొచ్చు ఐఎమ్ ఏ క్రిస్టియన్. ఇప్పుడు బయటికి పోతే మనము నార్మల్ సండేస్ జాబ్స్ చేస్తూ ఉంటాం. జాబ్స్ చేసినప్పుడు చెప్తా ఉంటాం వాట్ డిడ్ యూ డూ ఆన్ సండే అంటే ఐ వెంట్ టు చర్చ్, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నా దృష్టిలో వీఆర్ నాట్ క్రిస్టియన్స్ అండి. ఇఫ్ యూ జస్ట్ సే వీఆర్ ఎ క్రిస్టియన్, ఇట్స్ నాట్, వీఆర్ నాట్ ద ట్రూ క్రిస్టియన్ అన్లెస్ వీ ఆర్ ఒబీడియంట్ టు వాట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ సెడ్. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పినాడండి? టు మేక్ గో అండ్ డిసైపుల్స్ అండ్ బీ బ్యాప్టైజ్డ్. సో ఒకవేళ నిజంగా మనం బ్యాప్టిజం తీసుకొని ఉంటే దెన్ ఆ బ్యాప్టిజంలో వీ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఇన్నర్ సెల్ఫ్. మనలో ఉన్న ఆ ముసలివాన్ని, మనలో ఉన్న ఆ పాత మనిషిని చంపి ఉండాలి. కానీ ఒకవేళ బతికే ఉండి ఇంకా బ్యాప్టిజంకి టైం ఉంది, మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎస్పెషల్లీ యూత్ అని కాదు, నేను కూడా యూత్ నుంచి అందరం ఒక సర్టన్ ఏజ్ వరకు వస్తాం. సో నేను కూడా ఒకప్పుడు అనుకునేవాడిని చాలా టైం ఉంది బ్యాప్టిజంకి,
ఇంకా ఇంకా చాలా ఏముందిలే ఇది, ఇంకా దేవుడు ఇంకా రాలేదు, ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు దేవుడు వస్తాడు. మెనీ టైమ్స్ వీ హియర్ ఓ గాడ్ విల్ కమ్ వన్ డే. ఆ వన్ డే ఏముంది, మా తాతలు చనిపోయినారు, అంత చనిపోయినారు, వచ్చినప్పుడు చూసుకుందాంలే అని విల్ ప్రొలాంగ్. అది ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఏమవుతుందంటే వీ వాంట్ టు బీ యాక్యురేట్. అంటే నేను మంచి పనులు చేసినప్పుడు నేను బ్యాప్టిజం తీసుకోవాలి. మంచి పనులు చేసే వాళ్ళకి కాదండి బ్యాప్టిజం. ఇట్స్ నాట్ ఫర్ పీపుల్ హు ఆర్ గుడ్. బ్యాప్టిజం అంటే ఆల్రెడీ పాపంలో ఉన్న మనకి మన పాపాలు క్షమించబడాలని బ్యాప్టిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఇక్కడ హూ ఎవర్ ఆర్ సిట్టింగ్ ఇంకా మీలో ఆ ఓల్డ్ సెల్ఫ్, మీలో ఆ పాత మనిషి ఇంకా ఎంజాయ్ చేస్తా, ఇంకా ఆ పాత మనిషికి మీరు ఫుడ్ పెడతా ఉంటే యు ఆర్ నాట్ క్రూసిఫైడ్. డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ట్రూ క్రిస్టియన్. నాట్ ఓన్లీ యూ, మై సెల్ఫ్ ఆల్సో. ఒకవేళ నేను నాలో ఉన్న మనిషిని ఇంకా నేను ఫుడ్ పెట్టి చాకుతా ఉన్నాను అనుకోండి, మనకి బాగా బలంగా నా పాత మనిషిని ఇంకా నేను పోషిస్తూ ఉంటే ఐఎమ్ నాట్ హెల్పింగ్, ఐఎమ్ నాట్ చేంజింగ్. అంటే నాలో ఆ మార్పు లేదు. సో ఐ కెనాట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ డిసైపుల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే డిసైపుల్ ఆఫ్ గాడ్ అని ఎవరిని అంటారు అంటే హూ యాక్సెప్ట్ హిమ్ అండ్ గెట్ బ్యాప్టైజ్డ్, హూ డూ ద రిపెంటెన్స్. పశ్చాత్తాపం పడితే సరిపోదు, బ్యాప్టిజం కూడా తీసుకోమని క్లియర్గా చెప్పినాడు దేవుడు. సరే అండి, అయితే మీరు ఇందాక కొన్ని క్వశ్చన్స్ అడిగిన ఏమని అంటే లైక్ ఇప్పుడు నేను బ్యాప్టిజం తీసుకున్నాను అన్న, చాలా టైం ఉంది అన్న. ఏముంది ఇంకా చాలా టైం ఉంది, ఇంకా పెళ్ళే చేసుకోలేదు, పెళ్ళైనాక చూద్దాం లేదా అని చాలామంది అంటూ ఉంటారు. ఆ క్వశ్చన్ నాకు కూడా ఉండే, దట్ వాజ్ మీ బిఫోర్. బట్ బైబిల్లో ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. బ్యాప్టిజం ఎంత తొందరగా తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలని చూపించి ఐ వాంట్ గో. చాలా క్లోజ్లో ఉన్నామండి. ఐ విల్ జస్ట్ ట్రై టు ఫినిష్ బిఫోర్ 5. మనందరికీ తెలిసిన ఒక యూనక్ ఇథోపియన్ యూనక్ అని ఉంటాడు ఒక ఆయన. ఒకసారి తెలుగులో చదువుదాము. యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 38. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 38వ వచనం. 36 నుంచి చదవండి. యాక్ట్స్ చాప్టర్ 8 వర్స్ 36 to 38. చాలు. సో ఇక్కడ ఈ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ఒక నపుంసకుడు, ఆయన ఒక చారియట్లో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఐజయా బుక్ ఆఫ్ ఐజయా చదువుతా ఆయనకి దేవుని కోసం తెలుసుకోవాలని ఆశపడినప్పుడు అప్పుడే సడన్గా ఫిలిప్ వచ్చి కనపడినప్పుడు మాట్లాడినప్పుడు తన ఆ స్వారీని ఎక్కమంటాడు. ఎక్కిన తర్వాత హీల్ గెట్ ఇన్ టు ద చారియట్ అండ్ హీల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్సెప్ట్. అబౌట్ దేవుని కోసం చెప్పినప్పుడు హీ డింట్ వెయిట్ అండి. ద యూనక్ డింట్ వెయిట్. ఆయన నపుంసకుడు చెప్పలేదు, నేను ఒక 10 రోజులు ఆగి నేను బ్యాప్టిజం తీసుకుంటా ఫిలిప్ అని చెప్పలేదు. హీ సెడ్ దెర్ ఈజ్ వాటర్, స్టాప్ ద చారియట్. చూడండి అక్కడ ఏమనుంది. హీ కమాండెడ్ ద చారియట్ టు స్టాండ్ స్టిల్. దే వెంట్ డౌన్ బోత్ ఇన్ టు ద వాటర్, బోత్ ఫిలిప్ అండ్ యూనక్, అండ్ హీ బ్యాప్టైజ్డ్ హిమ్. హీ డింట్ టేక్ మచ్ టైమ్. సో my question is, if you are a disciple of Christ, why don't you take a baptism straight away? If you think you are a Christian, why are you making late to take a baptism? సో ఇక్కడ చాలా ఇన్స్టెన్సెస్ మీకు చూపిస్తా. యాక్ట్స్ మొత్తంలో ప్రతి దగ్గర ఎక్కడైతే రిపెంటెన్స్ అయ్యిందో ఇమ్మీడియట్గా బ్యాప్టిజం తీసుకున్నారు. ఏ ఒక్కరు డిలే చేయలేదు. సో ఒక్కసారి చాప్టర్ 2 పోదాము. యాక్ట్స్ చాప్టర్ 2 37-38. చూడండి. సో ఇక్కడ then Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Spirit. సో ఇక్కడ
పీటర్ ఓకే మీరు రిపెంట్ అవ్వండి, మీకు కొంచెం టైం ఇస్తాను, మీరు అప్పుడు బ్యాప్టిజం తీసుకోమని చెప్పట్లేదు. వెన్ యూ రియలైజ్డ్, వెన్ యూ నో యు ఆర్ రిపెంటింగ్, గో ఇమీడియట్లీ అండ్ టేక్ బ్యాప్టిజం. సో దట్స్ వాట్ పీటర్ ఈస్ సేయింగ్ హియర్. సో అట్లా చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఐ డోంట్ వాంట్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మీకు మీరు ప్రశ్నించుకోండి, మీరు బ్యాప్టిజం తీసుకున్నారా? ఆర్ యూ డిప్డ్? ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, మీరు చిలకరింపు బాప్తిజం కాదు, ఒకవేళ పుట్టేటప్పుడు పిల్లలకి ఇన్ఫాంట్ బ్యాప్టిజం అని ఉంటుంది, ఆ బ్యాప్టిజం కాదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పినానంటే రీజన్స్. ఒకవేళ హూ ఎవర్ ఆర్ సిట్టింగ్ హియర్, ఇఫ్ యూ కన్సిడర్డ్ యూ యాజ్ ఎ క్రిస్టియన్ అండ్ యూ థింక్ you are a son of Jesus, you are a disciple of Jesus, and then you haven't taken baptism, what is stopping you? నా క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని బ్యాప్టిజం తీసుకోకుండా ఏం ఆపుతుంది? ఒకవేళ మీలో ఫస్ట్ బ్యాక్కి వెళ్తే, ఒకవేళ మీరు పశ్చాత్తాపడలేదా? పడకపోతే పడండి. ఒకవేళ పడి ఉంటే బ్యాప్టిజం ఎందుకు తీసుకోలేదు? సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అండి. ఒకవేళ ఐ మైట్ బి సేయింగ్ లిటిల్ బిట్ హార్ష్ అండ్ లౌడ్, బికాస్ దట్స్ ద స్పిరిట్ ఇట్స్ సేయింగ్. నాలో ఉన్న బాధ అంటే, నాలో అని కాదు, మనము దేవుని బిడ్డలమని చెప్పుకున్నప్పుడు నథింగ్ షుడ్ స్టాప్ అండి. ఊరికే చెప్పుకొని మనం తిరగడం వేస్ట్. ఇట్స్ నో యూస్ ఫర్ ఎనీవన్. మనము నేను దేవుని బిడ్డను, నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం వేస్ట్. ఒకవేళ మనం నిజంగా ట్రూ క్రిస్టియన్ అయితే, హ్యావ్ వి రిపెంటెడ్ అండ్ హ్యావ్ వి టేకెన్ బ్యాప్టిజం? దట్స్ వాట్ మై క్వశ్చన్ ఈజ్. అండ్ ఒకవేళ ఇంకా ఈ గుంపులో ఎవరైనా బ్యాప్టిజం తీసుకోలేదంటే ఎందుకు తీసుకోలేదు మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ మీరు అడగచ్చు నాతో, అన్న నేను చిలకరింపు బ్యాప్టిజం తీసుకున్నా, లేకపోతే ఇన్ఫాంట్ బ్యాప్టిజం తీసుకున్నాను, అవి బైబిల్లో ఎక్కడ లేవండి. దెర్ ఈస్ నో వేర్ ఇన్ ద బైబిల్ ఇట్స్ మెన్షన్డ్ స్ప్రింకిల్ ఈజ్ అ బ్యాప్టిజం ఆర్ ఇన్ఫాంట్ ఈజ్ అ బ్యాప్టిజం. ఇన్ఫాంట్కి పేరు పెట్టేటప్పుడు బ్యాప్టిజం ఇస్తారు, అది బైబిల్లో ఎక్కడ రాయలేదు, అది కల్పించిందే. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు వాటర్ అని ఎందుకు చెప్పినానంటే, బ్యాప్టిజం మీనింగే ఇమర్షన్ అండి. బ్యాప్టిజం మీనింగే ఇమర్షన్. ఇఫ్ ఎనీవన్, ఐ కమ్ ఫ్రమ్ ఎ సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్, లూథరన్ బ్యాక్గ్రౌండ్. సో ఇన్ అవర్ చర్చెస్ దే జస్ట్ స్ప్రింకిల్ ద వాటర్ అండ్ దే సే ఐ యామ్ క్లీన్, అండ్ దోస్ ఆర్ డన్ వెన్ ఐఎమ్ కిడ్. నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లా స్ప్రింకిల్ చేస్తారు, బట్ ఇట్ నో అఫెన్స్. అది కాదు బ్యాప్టిజం అంటే. దట్స్ నాట్ ద బ్యాప్టిజం. ద ట్రూ బ్యాప్టిజం ఈజ్ వెన్ యూ డిప్డ్ ఇన్ ద వాటర్. ఇప్పుడు ఇందాక మీకు కొన్ని వర్సెస్ చెప్పిన, ఒక్కసారి మళ్ళా యూనుక్ది చూద్దాము. చాప్టర్ 8, యాక్ట్స్ చాప్టర్ 8 అయిపోయిందండి. విల్ గో లిటిల్ బిట్ ఫాస్ట్, జస్ట్ 10 more minutes. యాక్ట్స్ చాప్టర్ 8 verse 38 చదవరా? అక్కడ ఎక్కడ దిగినాడండి నపుంసకుడు? వేర్ డిడ్ హీ గో? రివర్. సో ఇక్కడ నా కాంటెక్స్ట్ ఏంటంటే, చిలకరింపు కానీ లేకపోతే నార్మల్ బ్యాప్టిజం కానీ, అంటే లైక్ పుట్టినప్పుడు పేర్లు పెట్టేటప్పుడు బ్యాప్టిజం కాదు వాళ్ళు తీసుకుంది. దే వెంట్ ఇన్ టు ద రివర్. సో అట్ ద సేమ్ టైం Mark 1లో కూడా మనం చూస్తే, వేర్ డిడ్ జీసస్ గాట్ బ్యాప్టైజ్డ్? హీ గాట్ బ్యాప్టైజ్డ్ ఇన్ రివర్ జార్డన్. ఒక నదిలో ముంచినారు జీసస్ని. సో చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఐ హ్యావ్ రిటన్ మెనీ ఇన్స్టెన్సెస్ హియర్. అంటే ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. సో ఇక్కడ ఎట్లా, సరే ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ వర్స్. John 3:23 అయిపోయిందండి. వి హావ్ కమ్ టు క్లోజ్. యోహాను సువార్త 3:23. చాలు చూడండి, తెలుగులో చదువుతారా? నీళ్లు విస్తారంగా, ఎందుకంటే నీళ్ళు విస్తారంగా ఉండాలి? ఇప్పుడు చిలకరింపు బాప్తిజమే అనుకుందాం, జగ్గులో పెట్టుకొని చిలకరిస్తూ ఉండొచ్చు కదా. ఎందుకు నీళ్ళు విస్తారంగా ఉండాలి? ఎందుకు జార్డన్ రివర్లోనే ఇవ్వాలి బ్యాప్టిజం? బికాస్ దెర్ ఈజ్ మోర్ వాటర్. చాలామంది జనాలు వస్తూ ఉన్నారంట ఆ రోజుల్లో బ్యాప్టిజం కోసం. సో ఐ వాంట్ టు మేక్ క్లియర్ టు ఎవ్రీ వన్, the baptism is
The baptism, meaning of baptism is we need to get immersed in the water, not so. ఒకవేళ మనలో ఆ మిస్కన్సెప్షన్ ఉంటే, ఇఫ్ వీ థింక్ వీఆర్ బ్యాప్టైజ్డ్ బై స్ప్రింక్లింగ్ ఆర్ బై సేయింగ్, అంటే చిన్నప్పుడు మనకు బ్యాప్టిజం ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు చిన్నప్పుడు బ్యాప్టిజం చెల్లదండి? జస్ట్ నేను అడుగుతున్నా ఎందుకు అంటే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కాన్షియస్నెస్. నాకు గుడ్ కాన్షియస్ ఉండాలి. నాకు నా తెలివికి నాకు అర్థం కావాలి, నాకు ఎందుకు బ్యాప్టిజం ఇస్తా ఉన్నారు. ఐ షుడ్ హ్యావ్ దట్ గుడ్ కాన్షియస్. ఇందాక చదువుకున్నాం రెఫరెన్సెస్లో, ఐ షుడ్ హ్యావ్ ద గుడ్ కాన్షియస్ టు టేక్ ద బ్యాప్టిజం కదా. సో ఒకవేళ నాకు ఆ రిపెంటెన్సే చిన్నప్పుడు నాకు ఏం రిపెంటెన్స్ ఉంటుందండి? డూ యూ ఎవర్ హ్యావ్ ఎనీ రిపెంటెన్స్ వెన్ యూఆర్ అ కిడ్, వెన్ యూఆర్ స్మాల్ లైక్ 5-6 years? You don't have that repentance. How can you say that's a baptism? It's not at all a baptism. When you know you are conscious, when you know you are repented, that's the real baptism. So ఏం జరిగిందండి ఇక్కడ చూసినాం, చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. Mark 1:5లో జార్డన్ రివర్లో జాన్ బ్యాప్టైజ్ చేస్తాడు. Mark 1:9-10లో చూస్తే కమింగ్ అవుట్ ఆఫ్ ద వాటర్ అని ఉంటుంది. సో దిస్ ఆర్ ఆల్ సింబలైజెస్ మోర్ వాటర్. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆ ఇల్యూషన్లో మీరు ఉంటే, నేను ఆల్రెడీ బ్యాప్టైజ్డ్, లేకపోతే నేను నీళ్ళలో మునుగుతేనే బ్యాప్టిజం అంటే నీళ్ళలో మునుగుతేనే బ్యాప్టిజం, అదర్వైజ్ దెర్ ఈస్ నో బ్యాప్టిజం. సో దట్స్ వై ఐ షోడ్ యూ ఆల్ ద రెఫరెన్సెస్. దట్స్ వై ఐ గేవ్ ద హిస్టరీ ఆఫ్ నోవా, ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాం. ఎందుకు వాటర్ మనల్ని క్లెన్స్ చేస్తుందంటే, చేతులు కడుక్కుంటే ఎందుకు క్లీన్ అవుతాం అనుకున్నారు? ఎందుకంటే బికాస్ దట్స్ హౌ ద వాటర్ క్లెన్సెస్. అందుకే బ్యాప్టిజం మీనింగ్ని మార్చలేదండి, ఇంగ్లీష్లో మార్చలేదు. వై దే డింట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ బ్యాప్టిజం ఇన్ ఇంగ్లీష్? బికాస్ దే వాంట్ టు కీప్ దట్ రియల్. బ్యాప్టిజం అంటే ఇమర్షన్ ఇన్ వాటర్. సో వై డిడ్, సరే వీ కేమ్ టు ఎండ్ అండి. వై డిడ్ జీసస్ టుక్ ద బ్యాప్టిజం? వై డిడ్ హీ నీడ్ టు టేక్ ఎ బ్యాప్టిజం? యేసు ప్రభు వారు ఎందుకు తీసుకోవాలండి బ్యాప్టిజము? బికాస్ హీ ఈజ్ ఇన్ అ హ్యూమన్ ఫార్మ్ అండ్ హీ హ్యాస్ టు ఒబే హిస్ ఫాదర్. సో మనం ఇందాక చూసుకున్నట్లు ఒబీడియన్స్కి ప్రతిరూపమే బ్యాప్టిజం అండి. మీరు అనొచ్చు, నేను పాపాలు ఒప్పుకుంటే నేను దేవుని దగ్గర పోవచ్చు అని. దేవుని దగ్గరికి పోవచ్చు అండి, సాల్వేషన్ ఉంటుంది. బట్ వెన్ యూ బిలీవ్ ఇన్ హిమ్ యూ షుడ్ ఫాలో వాట్ హీ హాస్ టోల్డ్ ఆల్సో కదా. ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తావు, నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నేను ఉంగరాలు పెట్టిన దండలు మార్చుకొని మాకు పెళ్ళి అయిపోయిందంటే ఒప్పుకుంటారా? సమాజం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో ఇది కూడా సేమ్. When you say you are a Christian, when you say you are a disciple, and you don't take baptism, you are not true Christian. When you don't repent, you are not a true Christian. So ఇక్కడ ఒకసారి చూద్దాం, బ్యాప్టిజంకి మనము ఇందాక చూసుకున్నట్లు బ్యాప్టిజం తీసుకొని మునిగి లేచినప్పుడు ఏం జరిగింది? మనం చనిపోయినాం, లేచినాం కదా. ఒక్కసారి ఆ వర్స్ చూపించి ఐఎమ్ జస్ట్ క్లోజర్ నౌ, జస్ట్ 5 more minutes. Luke chapter 12:50. Luke chapter 12:50. లూకాసు వార్త 12:50. 12:50. చూడండి ఇక్కడ ఎవరండి ఈ మాటలు చెప్పేది? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్స్. బట్ ఐ హ్యావ్ అ బ్యాప్టిజం టు బి బ్యాప్టైజ్డ్ విత్, అండ్ హౌ ఆమ్ ఐ స్ట్రైటెండ్ టిల్ ఇట్ బీ అకంప్లీస్డ్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు అంటే యేసు క్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఆయన ఆల్రెడీ బ్యాప్టిజం తీసుకున్నాడు. వై ఈజ్ హీ వరీడ్ అబౌట్ అనదర్ బ్యాప్టిజం? దట్స్ నన్ అదర్ దాన్ ద క్రాస్. ఆయన ఆ క్రాస్ సిలువ మీద మరణాన్ని బ్యాప్టిజంతో పోలుస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన భయపడతా ఉన్నాడు? ఎందుకు ఆయనలో కలవరం ఉంది? ఆయన ఎందుకు ఏం చెప్తా ఉన్నాడు అండి? బట్ ఐ హ్యావ్ ఎ బ్యాప్టిజం టు బి బ్యాప్టైజ్డ్ విత్. ఏదైతే ఇంకా చేయాలో అది ఇంకా పెండింగ్ ఉంది అని చెప్తా ఉన్నాడు. సో దట్స్ వై the cross is referred as the baptism. That's why the crucifixion of God, the crucifixion of Jesus as referred as a baptism. When he died for our sins, we are also dying when we go as a burial. ఆయన చనిపోయినప్పుడు పాపాలు చనిపోయినాయి కదండి. సో మనం కూడా ఎప్పుడు చనిపోతాం అంటే మునిగినప్పుడే చనిపోతాం, నిలబడితే చనిపోం. సో దట్స్ వై ద కాన్సెప్ట్ కేమ్. మనల్ని ఇట్లా కింద దించినప్పుడు వీఆర్ డైడ్ ఫర్ సిన్స్, బట్ మనం లేచినప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్. ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ వర్స్. Mark 10:38. Mark 10:38.
చూడండి, నేను పొందు బాప్తిసము మీరు పొందదగ, అంటే వాట్ ఎవర్ ద బ్యాప్టిజం ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ ఆర్ యు ఆర్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్ అంటున్నాడు. అంటే ఆ బ్యాప్టిజం ఏంది అంటే క్రాస్ అండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. బ్యాప్టిజం ఎందుకు మన జీవితంలో ఇంపార్టెన్స్ అంటే బికాజ్ వీఆర్ సిన్ఫుల్ పీపుల్. నేను పాపినండి, కానీ ఎప్పుడైతే నేను బ్యాప్టిజం తీసుకుంటానో, ఎప్పుడైతే నేను నీళ్ళలో మునిగి లేస్తానో నా పాపం చచ్చిపోతుంది. నా పాపం చచ్చిపోయి తిరిగి లేస్తానో, నేను లేచినప్పుడు ఎట్లా నాకు శక్తి వస్తుందంటే బికాజ్ క్రైస్ట్ ఆల్సో రైజన్ ఫ్రమ్ డెడ్. ఆయన కూడా తిరిగి లేచినాడు, ఆయన చనిపోయి అలా లేడు, తిరిగి లేచినాడు. దట్స్ వై ఐఎమ్ ఆల్సో రైజన్ ఇన్ హిమ్. మనము ఆయనతో కలిసి ఉన్నాం. సో దెర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ గైస్ టుడే. మీ అందరికీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. వాట్ యూ హ్యావ్ లెర్న్ టుడే? మీరు ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఏం నేర్చుకున్నారు? ఐ ఆస్క్డ్ యూ వన్ క్వశ్చన్ అట్ ద వెరీ బిగినింగ్. ఆర్ వి ద డిసైపుల్స్ ఆఫ్ గాడ్? మనము క్రీస్తుని శిష్యులుగా ఉంటున్నామా? ఒకవేళ ఉంటే మనలో పాప స్వభావం ఇంకా ఉందా? ఒకవేళ ఉంటే రిపెంట్ అయ్యి ఇమ్మీడియట్గా బ్యాప్టైజ్ కావాలి, టైం తీసుకోవద్దు. సో దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్. 12 మంది అపోస్తులు, అది మీకు ఎగ్జాంపుల్ చెప్పలేదు ఎందుకంటే టైం లేదు. 12 మంది అపోస్తులు రిపెంట్ అయిన వెంటనే దే వెంట్ అండ్ టుక్ ద బ్యాప్టిజం. అట్ ద సేమ్ టైం యూనుక్ ఏం చేసినాడంటే, నపుంసకుడు, నేను దేవుని నమ్ముతున్నానని వెయిట్ చేయలేదు, ఇమ్మీడియట్గా ఆయనకి ఒక నది కనపడింది, వెళ్ళి బ్యాప్టిజం తీసుకున్నాడు. సో వాట్ ఐ రికమెండ్ ఎవ్రీ వన్, ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ రిపెంటెడ్, ఇఫ్ యూ నో క్రైస్ట్ అండ్ ఇఫ్ యూ థింక్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్, డోంట్ వెయిట్ ఫర్ బ్యాప్టిజం. ఇంకొకటి, ఒకవేళ నేను బ్యాప్టిజం తీసుకున్నానంటే ఇట్ షుడ్ బి ఎ వాటర్ బ్యాప్టిజం. ఇట్ షుడ్ బి ఎ ఇమర్షన్ ఆఫ్ వాటర్ సో దట్ వీ డై ఫర్ అవర్ ఓల్డ్ సెల్ఫ్ అండ్ వీ విల్ బి న్యూ సెల్ఫ్ టు బి బోర్న్. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రిపెంట్, బ్యాప్టైజ్డ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ కాన్షియస్ అండ్ దెన్ వీ బీ ఎ పార్ట్ ఆఫ్. అదంతా నేను ఇంకా చాలా చెప్పొచ్చు. అండ్ వీ క్యాన్ బీ పార్ట్ ఆఫ్ ద కమ్యూనియన్. అంటే దేవుని బల్లలో మనం ఎందుకు పాలు పంచుకుంటామంటే వీఆర్ ఆల్ కమింగ్ యాజ్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్. ఎప్పుడైతే మనం పాపము క్షమించి మన పాపాలు ఒప్పుకొని తర్వాత మనం బ్యాప్టిజం తీసుకొని బల్లలో పాలు పంచుకుంటామో అప్పుడు వీఆర్ ఆల్ వన్ బాడీ అండి. వీఆర్ ఆల్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్. దట్స్ అందుకు నిదర్శనంగానే కదా దేవుడు చనిపోయినాడు మన కొరకు. సో దట్స్ ద రిసెంబులెన్స్ ఆఫ్ క్రాస్ అండ్ ద బ్యాప్టిజం. ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ దెన్ గుడ్. అట్ ద సేమ్ టైం మనం బ్యాప్టిజం తీసుకుంటే సరిపోతుందా అని మనం అనుకోవచ్చు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఐ విల్ ఫినిష్ ఆఫ్. మనందరికీ తెలుసు, శిష్యుల కాళ్ళు దేవుడు కడిగినాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎందుకు అడుగుంటాడు? డస్ ఎనీవన్ నో? ఎందుకు అడుగుంటాడు? అంటే వాళ్ళు స్నానం చేసుకోలేదా? స్నానం చేసుకున్నారా? కాళ్ళు గలీజ్గా ఉన్నాయా? లేకపోతే మట్టి అంటిందా? వాట్ వుడ్ బి ద రీజన్? ద కాంటెక్స్ట్ ఇట్ సింబలైజెస్ ఈజ్, మీరు ఆ వర్డ్స్ చదివినప్పుడు ఏమని ఉంటుందంటే, పేతురు అంటాడు నా హోల్ బాడీని కడుగుదేవా అంటే, నువ్వు ఆల్రెడీ స్నానం చేసుకున్నావు, నీ పాదములు మాత్రమే కడుగుతా అంటాడు. ఎందుకు అంటే ద హోల్ బాత్ ఈజ్ నథింగ్ బట్ బ్యాప్టిజం. ద క్లెన్జింగ్ ఆఫ్ ఫీట్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జామినింగ్ అవర్ సెల్స్ ఎవ్రీ డే టు డే. బ్యాప్టిజం తీసుకుంటే సరిపోదు, రిపెంట్ అయితే సరిపోదండి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ ఎవ్రీ డే. దట్స్ వాట్ క్లీనింగ్ అవర్ ఫీట్, దట్స్ వాట్ క్లెన్జింగ్ అవర్ ఫీట్. అంటే మన పాదాలని కడుక్కోవడం ఎవ్రీడే. అంటే ఎందుకు కడిగినాడంటే ఈవెన్ దో వీఆర్ బ్యాప్టైజ్డ్, ఈవెన్ దో వీ రిపెంటెడ్, వీ స్టిల్ హ్యావ్ సమ్ సిన్ ఎవ్రీడే. సో అవి మనల్ని మనం పరీక్షించుకోవాలి. సో పళ్ళలో ఉంటా ఉన్నాం, లెట్స్ ఎగ్జామిన్. ఇంకా మీలో ఎవరైనా ఆ డౌట్ ఉంది అంటే నేను ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదు, ఐ వాంట్ టు ప్రొలాంగ్ అంటే యూ హ్యావ్ లిజన్డ్. ఒకవేళ మీరు ట్రూ క్రిస్టియన్ అయితే, ఇఫ్ యూ రియలీ థింక్ యు ఆర్ అ డిసైపుల్ ఆఫ్ గాడ్, యూ డోంట్ వెయిట్ ఫర్ ద టైం లేదు. గో రిపెంట్ అండ్ గెట్ బ్యాప్టైజ్డ్ అండ్ బీ పార్ట్ ఆఫ్ క్రైస్ట్ బాడీ. మనమంతా ఇక్కడ ఉండి ఇంత టైం స్పెండ్ చేస్తున్నామంటే వీ వాంట్ టు బీ యునైటెడ్ ఇన్ క్రైస్ట్. ఆ యూనిటీ ఎట్లా వస్తుంది అంటే త్రూ కమ్యూనియన్, త్రూ టేబుల్. దేవుని బల్ల ద్వారానే వస్తుంది. ఆ బల్లకి రావడానికి ఇవన్నీ ఆర్డర్ అండి, ఇవన్నీ ఆర్డర్. దీస్ ఆర్ ద ఆర్డర్స్. నేను అవన్నీ లేకుండా నేను ఉండగలుగుతానంటే వీఆర్ నాట్ ఇన్ క్రైస్ట్. సింపుల్. సో లెట్స్ ఎగ్జామిన్ అండ్ బీ పార్ట్ ఆఫ్ గాడ్స్ టేబుల్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.